న్యూస్ హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల వేట మొదలైంది. సామాన్యుల దగ్గర లంచాలు ఆశిస్తూ డబ్బులివ్వని పక్షంలో డాక్యుమెంట్లను ఇవ్వకుండా వేధిస్తున్న అధికారుల పని పట్టారు ఏసీబీ అధికారులు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు రామ నరసింహారావు, ఆనంద్ సాగిస్తున్న లంచాల భాగోతాన్ని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని బృందం బట్టబయలు చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భూమి విలువను బట్టి ఎంత లంచం తీసుకోవాలో డాక్యుమెంట్ రైటర్లకు అధికారులు వాట్సాప్ మెసేజ్లు పంపినట్టుగా ఏసీబీ గుర్తించింది. కార్యాలయంలో అక్రమంగా దాచిన 204 ఒరిజినల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆఫీసులో తిరుగుతున్న డాక్యుమెంట్ రైటర్ల దగ్గర 75 డాక్యుమెంట్లు, 45,000 రూపాయల నగదు లభ్యమైంది. సామాన్యులను లోపలికి రానివ్వకుండా కేవలం ఏజెంట్లతోనే రిజిస్ట్రేషన్లు కానిస్తున్న ఈ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. ఇక హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరైతే అవినీతి పరులున్నారో వారి పని పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ రైట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తున్నారు. వేణు, ప్రస్తుతం డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యం లోపల ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. గత సంవత్సర కాలం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారు, అసలు ఎన్ని డాక్యుమెంట్లు లేట్ గా వాళ్ళకి అందించారనే దానిపైన ప్రస్తుతము ఏసీబీ దృష్టి సారించింది. ప్రస్తుతం రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. మరోవైపు దాదాపు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూతా ఉండగా వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ కూడా సీజ్ చేశారు. వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్ 1, 2 ఇద్దరి మధ్య జరిగినటువంటి చాటింగ్స్ ను ప్రస్తుతం వీళ్ళంతా కూడా ప్రింట్అవుట్ తీసుకుంటున్న పరిస్థితి. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 గా ఉన్నటువంటి రామ్ నరసింహారావు, అదేవిధంగా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 ఆనంద్ డాక్యుమెంట్ రైటర్లకి మెసేజ్ పెడుతూ వాళ్ళ బినామీలకు లంచం డబ్బులు కొట్టే విధంగా ఒక కోడ్స్ రూపం లోపల డబ్బుల పంపిణీ చేయాలంటూ మెసేజ్ చేశారు. వీటిని అన్ని కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ అసలు ఎంత చేతులు మారిందనే దానిపైన దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ 3 నెలలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు 204 డాక్యుమెంట్లకు కోడ్ల రూపంలో 89 లక్షల రూపాయలు లంచం రావాలంటూ కూడా కోడ్ల రూపంలో రాసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం దీన్ని డీకోడ్ చేస్తూ ఎవరెవరి నుంచి చేతులు మారుతున్నాయనే దానిపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే కొంతమంది దగ్గర దాదాపు ₹1,00,000 పైగా ఒక్కొక్క డాక్యుమెంట్ కు డిమాండ్ చేయడంతోనే కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి ఏసీబీ ప్రస్తుతం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా కొన్నేళ్ల నుంచి జరుగుతున్న భాగవతము అక్కడ సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, రామ నరసింహారావు చేస్తున్నటువంటి భాగవతాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఇది అధికారికంగా ఎన్ని డాక్యుమెంట్ల దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు, డాక్యుమెంట్ రైటర్లకు వీళ్ళకున్న లింక్ లేదు అన్న దానిపైన ప్రస్తుతం సోదాలు జరిపిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తామంటూ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ వేణు, థాంక్స్.